హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్ లో ఈ రోజు మనం 8th పాలిటీలో ఉన్నటువంటి అధ్యాయం నెంబర్ 9 ప్రజా సౌకర్యాలు అనేటువంటి లెసన్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మరి లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాం. జీవించడానికి ప్రాథమిక హక్కుగా నీరు అనేటువంటి దాంతో ఈ లెసన్ స్టార్ట్ అవుతుంది. సో భారతీయుల్లో ప్రతిరోజు 1600 మంది, అందులోనూ 5 సంవత్సరాల్లో పిల్లలు ప్రతి సంవత్సరం కూడా నీటి సంబంధిత వ్యాధుల కారణంగా మరణిస్తున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి. ప్రజలకు సురక్షితమైనటువంటి నీరు అందితే ఈ మరణాలను అరికట్టవచ్చు అని చెప్తున్నాడు. అంటే యాక్చువల్గా మరి భారతదేశంలో అత్యధికమైనటువంటి మరణాలు అతిసారం అలాగే టైఫాయిడ్ వల్లనే సంభవిస్తున్నాయి. మరి చిన్నపిల్లల్లో ఎక్కువగా ఈ మరణాలు ఉండడానికి కారణం ఏంటి అంటే సురక్షితమైనటువంటి నీరు పిల్లలకి అందకపోవటమే. మరి ఇక్కడ చూసుకుంటే భారత రాజ్యాంగము ఆర్టికల్ 21 ప్రకారం నీటిని పొందే హక్కును కూడా జీవించే హక్కులో ఒక భాగంగా గుర్తించింది. అంటే మళ్ళీ ఆర్టికల్ నెంబర్ 21 వచ్చింది ఇక్కడ. సో ఇది జీవించే హక్కులో భాగంగానే నీటిని పొందే హక్కును కూడా ఇచ్చిందన్నమాట. ఏంటి నీటిని పొందే హక్కు అంటే దీని అర్థం ధనవంతుడు లేదా పేదవాడు అనే తేడా లేకుండా ప్రతి వ్యక్తికి తన రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికి తగినంత నీరు అతనికి కానీ ఆమెకు కానీ అందుబాటు ధరలో లభించాలి. అంటే మరో మాటలో చెప్పాలంటే నీరు అందరికీ లభించాలి. ఖచ్చితంగా వాటర్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి దొరికేలా చేయాల్సిన బాధ్యత ఎవరిది అంటే గవర్నమెంట్. సో ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ ఐక్యరాజ్య సమితి 2002లో ఇక్కడ ఒక కొటేషన్ ఇచ్చింది. ఏమని? నీటిని పొందే హక్కు ప్రకారం వ్యక్తిగత గృహ అవసరాల కోసం ప్రతి ఒక్కరికి తగినంత సురక్షితమైన ఆమోదయోగ్యమైన నీటిని భౌతికంగా అందుబాటులో ఉంచాలని చెప్పింది ఐక్యరాజ్య సమితి. అంటే ఫిజికల్ గా ఉండాలి అతని ముందు, అంతేగాని ఎక్కడో చెరువులో ఉన్నాయి కాలంలో ఉన్నాయి కాదు. అతని ముందు అతను వాడుకోవడానికి రెడీగా కొంత వాటర్ సోర్స్ అనేటువంటిది ఉండాలి అని చెప్పి ఐక్యరాజ్య సమితి 2002లో ఒక తీర్మానం చేసింది. సో ఇక్కడ మనం చూసుకుంటే సురక్షితమైనటువంటి మంచినీరు పొందే హక్కు ప్రాథమిక హక్కు అంటూ సుప్రీంకోర్టు హైకోర్టు చాలా కేసుల్లో తీర్పిచ్చింది కూడా. ఎలాగా? 2007లో మహబూబ్ నగర్ లో ఒక గ్రామస్తుడు ఏమన్నాడు అంటే మా ఊర్లో ఉన్నటువంటి నీరంతా కలుషితం అయిపోయిందని చెప్పేసి అతను హైకోర్టుకి ఈ కేసుకు విచారణ తీసుకెళ్తే హైకోర్టు ఏం చేసిందో తెలుసా? హైకోర్టు ఆ ఊరు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి, ఆ గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తికి 25 లీటర్ల చొప్పున నీటిని సరఫరా చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ని న్యాయమూర్తులు ఆదేశించారు. అంటే కలుషితమైన నీరు త్రాగి ప్రాణాన్ని కోల్పోతే మరి జీవించే హక్కుని కోల్పోయినట్టే. సో ఆర్టికల్ నెంబర్ 21 ప్రకారం అది తప్పు కనుక సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ మన హక్కులకు భంగం కలిగితే రక్షణ మనం వాటి నుంచే పొందుతాం గనక అవి ఇచ్చిన తీర్పులో మనం చూసుకుంటే గ్రామంలో ప్రతి వ్యక్తికి అని చెప్పింది. అంటే ఏంటి? ఒక ఇంట్లో నలుగురు ఉంటే 100 లీటర్ల నీరు ఆ ఇంటికి వాళ్ళు సరఫరా చేయాలన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే ప్రజా సౌకర్యాలు అనేటువంటి ఈ లెసన్. మరి ఇక్కడ చూసుకుంటే ప్రజా సౌకర్యాలు అంటే ఏంటి? ఆరోగ్య సంరక్షణ కావచ్చు, పారిశుధ్యం కావచ్చు, విద్యుత్ కావచ్చు, ప్రజా రవాణా కావచ్చు, పాఠశాలలు, కళాశాలలు, ఇవన్నీ కూడా మనకి కావాల్సినటువంటి ఆ ఫెసిలిటీస్, పబ్లిక్ ఫెసిలిటీస్ ఏమైతే ఉన్నాయో ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా ఖచ్చితంగా ఉండాలి. వాటిని ఎవరు కల్పించాలి అంటే ప్రభుత్వమే కల్పించాలి. సో కాబట్టి వీటినే ప్రజా సౌకర్యాలు అంటారు. కాబట్టి 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి పిల్లలందరికీ విద్యా హక్కును భారత రాజ్యాంగం హామీ ఇచ్చింది. అంటే ఏం చెప్పింది? 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ప్రతి ఒక్క పిల్లవాడు ఎక్కడుండాలి? పాఠశాలలో ఉండాలి. అతను ఖచ్చితంగా నిర్బంధ ప్రాథమిక విద్యను అభ్యసించాలి అని చెప్పిందనమాట. సో రాజ్యాంగంలోని 21A ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మరి వాళ్ళకి విద్యా హక్కుని కల్పించాము. ఆ విద్యా హక్కు ప్రకారం ఆ పిల్లలందరూ కూడా నిర్బంధ ప్రాథమిక విద్యను అభ్యసించాలి. అలాగే మరి ఇక్కడ మనం చూసుకుంటే విద్యా హక్కు చట్టం, ఇది చాలా ఇంపార్టెంట్. దీని గురించి మనకి ఎందులో PIEలో కూడా ఉంటుంది. సో విద్యా హక్కు చట్టం గురించి 1కి 2 సార్లు వినాలి కూడా మనం. సో ఇక్కడ జూలై 2
2009 సంవత్సరంలో మరి మంత్రివర్గం దీన్ని ఆమోదించడం జరిగింది. మరి జూలై 20వ తారీఖు రాజ్యసభ ఆమోదాన్ని పొంది ఆగస్ట్ 4వ తారీఖు నాడు మరి లోక్సభ ఆమోదాన్ని పొంది ఆగస్ట్ 26వ తారీఖు నాడు రాష్ట్రపతి గారి సంతకం తరువాత చట్టంగా మారి ఏప్రిల్ 1, 2010 నుంచి అమల్లోకి వచ్చిందే మనకి విద్యా హక్కు చట్టం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఏంటి అంటే 2009లోనే మొత్తం పూర్తయింది. సో ఇక్కడ 2009లో మొత్తం పూర్తయింది కాబట్టి దీన్ని విద్యా హక్కు చట్టం 2009 అంటారు. ఓకేనా. సో ఇక్కడ విద్యా హక్కు చట్టం 2009 జూలై 2, 2009లో ఏం జరిగింది అంటే మంత్రివర్గం యొక్క ఆమోదం పొందింది. జూలై 20, 2009లో రాజ్యసభ ఆమోదాన్ని పొందింది. ఆగస్ట్ 4, 2009లో లోక్సభ యొక్క ఆమోదాన్ని పొందింది. ఆగస్ట్ 26, 2009లో రాష్ట్రపతి గారి సంతకంతో చట్టంగా మారి ఏప్రిల్ 1, 2010 నుంచి అధికారికంగా విద్యా హక్కు చట్టం అమల్లోకి తీసుకురాబడింది. సో ఇది విద్యా హక్కు చట్టం గురించి ఇంపార్టెంట్ డేట్స్ అన్నమాట. సో జాగ్రత్తగా రాసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజా సౌకర్యాల విషయంలో ప్రజలకు ఏమైతే సౌకర్యాన్ని కలిగిస్తాయో ఆ సౌకర్యాల కల్పనకు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టాలి. ఎందుకని అంటే వాళ్ళ యొక్క బడ్జెట్ అంటే రూపాయి యొక్క రాక పోక అనేటువంటిది కేంద్ర బడ్జెట్లో మనం చూస్తూ ఉంటాం. అంటే మరి రూపాయి కేంద్ర ప్రభుత్వానికి ఎలా వస్తుంది అనేటువంటిది రూపాయి రాక, మరి ఆ రూపాయిని ఎలా ఖర్చు పెడతారనేటువంటిది రూపాయి పోక. సో ఈ రెండింటిని మరి ఎప్పుడు కూడా కేంద్ర బడ్జెట్లో మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ మరి ఆ డబ్బులు వచ్చేటువంటిది అంటే ఆదాయం, అలాగే ఆ డబ్బులు పోక అంటే ఏంటి, ఆ రూపాయి పోక అంటే దాన్ని ఎలా ఖర్చు పెడతారు. రాష్ట్రాలన్నిటికీ కేంద్రపాలిత ప్రాంతాలన్నిటికీ మరి కొంత మరి వాటాలు వేస్తారు. ఆ వాటాల ప్రకారం ఆ డబ్బుని ఆ రాష్ట్రాలకు కానీ కేంద్రపాలిత ప్రాంతాలకు కానీ పంచడం జరుగుతుంది. వాటిని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్రపాలిత ప్రాంతాలు కానీ ప్రజలకు కావాల్సినటువంటి మినిమం ఫెసిలిటీస్ ఏమైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం వాటి యొక్క సొంత ఖర్చుతో నియమిస్తుంది. ఓకేనా. మరి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఢిల్లీ గురించి ఇచ్చారు మనకి. ఢిల్లీలో మెట్రో రైలు మొదటి దశ నిర్మాణానికి ప్రభుత్వం బడ్జెట్ 11,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఏంటి సార్ ఎందుకు అంత ఖర్చు? ఢిల్లీలో ఒక్క దశలోనే అంటే మొదటి దశలోనే మెట్రో రైలు నిర్మాణానికి 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారా ఎవరైనా అనుకుంటున్నారు. కానీ ఆ మెట్రో రైలు ద్వారా వచ్చే ఆదాయం ఢిల్లీకి బోల్డ్ అంత ఆదాయాన్ని తీసుకొస్తారు. ఎందుకని అంటే కొన్ని వేల మంది లక్షల మంది ప్రతిరోజు అక్కడ ఆ ఢిల్లీలో ట్రావెల్ చేసేది మెట్రో ద్వారానే. ఎందుకని ఒక బస్సులో ఫెసిలిటీగా కూర్చోలేం, రక్షణ ఉండదు, డోర్ దగ్గర నుంచి పడిపోతారు. మరి ఇలాంటివన్నీ చూసుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువైనప్పటికీ మెట్రో ట్రైన్ అనేటువంటిది సౌకర్యవంతంగా ఉంటుంది. వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి స్టాప్లో కూడా అది ఆగుతుంది, అక్కడ నుంచి ఈజీగా యాక్సెస్ ఉంటుంది. సో ఇలాంటి కారణాల వల్ల మెట్రో అనేటువంటిది బాగా పాపులర్ అయింది. సో మనం హైదరాబాద్లో కూడా చూసుకుంటే ఆల్రెడీ మనకి మెట్రో హైదరాబాద్లో కూడా ఉంది. అంటే కారణం ఏంటి అంటే పెద్ద పెద్ద నగరాల్లో ఖచ్చితంగా మెట్రో అవసరం ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ 11,000 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టినప్పటికీ గవర్నమెంట్ దాని ఖర్చు అనుకోవాలా. ఎందుకని దాని ద్వారా బోల్డ్ అంత ఆదాయాన్ని పొందుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే నీటి సరఫరాలో లోటుపాట్ల యొక్క భారం ఎక్కువగా పేదలపై పడుతుంది. మధ్యతరగతి ప్రజలు నీటి కొరతను ఎదుర్కొన్నప్పుడు బోర్వెల్లు తవ్వటం, ట్యాంకర్ల నుంచి నీటిని కొనుగోలు చేయటం, తాగడానికి బాటిల్ వాటర్ కొనటం వంటి ఖర్చుతో కూడిన ఇతర మార్గాలను భరించగలరు. అంటే ఇన్కమ్ సోర్సెస్ను బట్టి మనకి పేదవారు, మధ్యతరగతి వర్గాలు, ఉన్నత ఆదాయ వర్గాలు ఉంటారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ 3 వర్గాల వారు కూడా చూసుకుంటే స్తోమత కలిగిన వారికి పుష్కలంగా నీరు లభించడంతో పాటు సురక్షితమైన తాగునీరు కూడా అందుబాటులో ఉంటుంది. ఎందుకని వారు వాటర్ ఫిల్టర్స్ని ఏర్పరచుకుంటారు, ఓవర్ హెడ్ ట్యాంక్స్ పెట్టుకుంటారు, మరి మోటార్లు బోర్లు వేయించుకునే కెపాసిటీ ఉంటుంది. సో వాళ్ళకి నీరు అనేటువంటిది వాళ్ళకి ఈజీగా దొరుకుతుంది. కానీ మధ్యతరగతి ప్రజలు ఏం చేస్తారు అంటే వాటర్ క్యాన్స్ తెచ్చుకోవటము, మోసుకొని రావటం లాంటివి చేస్తూ ఉంటారు. మరి అల్పాదాయ వర్గాలు పేద ప్రజలు ఏం చేస్తారు అంటే వాళ్ళు నార్మల్ యూసేజ్కి ఈ వాటర్ మొత్తం వాడేసుకుంటారు, కానీ డ్రింకింగ్ వాటర్కి మాత్రం వాళ్ళు కూడా కొనుగోలు చేసుకుంటూ ఉంటారు. సో ఆర్థిక స్తోమత గల వారికి సురక్షితమైనటువంటి తాగునీరు అందుబాటులో ఉంది, కానీ పేద ప్రజలు దీనికి బహుదూరంలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం మనకి ఈ మ్యాటర్ చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే
అర్బన్ వాటర్ కమిషన్ నిర్ణయించిన పరిమాణం ప్రకారం భారతదేశంలో పట్టణ ప్రాంతంలో ప్రతి వ్యక్తికి కనీసం 135 లీటర్లు అంటే 7 బకెట్ల నీటిని సరఫరా చేయాలి. అలాగే మురికివాడల్లో నివసించే ప్రజల్లో ఒక వ్యక్తి సగటున రోజుకి 20 లీటర్ల కంటే తక్కువ అంటే ఒక బకెట్తో సరిపెట్టుకుంటుంటే, విలాసవంతమైన హోటల్స్లో నివసించే వ్యక్తి రోజుకి 1600 లీటర్లు అంటే 80 బకెట్ల కంటే ఎక్కువ నీటిని వినియోగిస్తున్నారు. అంటే ఇక్కడ చెప్పింది ఏంటి అంటే, అర్బన్ వాటర్ కమిషన్ ఏం చెప్పింది అంటే, పట్టణ ప్రాంతాల్లో ప్రతి మనిషికి కనీసం 7 బకెట్లైనా వాటర్ ఇవ్వాలి. అంటే అతని కాలకృత్యాలు తీర్చుకోవడానికైనా, తాగేందుకైనా, సో ఇతర అవసరాలకైనా, దేనికైనా సరే ప్రతి వ్యక్తికి రోజుకి ఎన్ని బకెట్లు ఇవ్వాలి అంటే 7 బకెట్ల నీటిని సరఫరా చేయాలి అంది. మరి మురికి వాడల్లో నీకు 7 బకెట్ల వాటర్ని సరఫరా చేసేంత మరి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? తీసుకోదు. మరి అందుకనే అక్కడ రోజుకి 20 లీటర్ల కంటే తక్కువ అంటే ఒక బకెట్ కంటే కూడా తక్కువ వాటర్తోనే అతను మొత్తం అన్ని కూడా చేసేస్తున్నాడు. అలాగే మరి పెద్ద పెద్ద విలాసవంతమైన హోటల్స్లో టబ్స్ ఉంటాయి, షవర్స్ ఉంటాయి. దీని ద్వారా ఎన్ని లీటర్లు వేస్ట్ అవుతుంది అంటే, ఒక మనిషి ప్రతిరోజు 80 బకెట్ల వాటర్ని అతను వినియోగిస్తున్నాడు. అంటే చూడండి, అధిక ఆదాయ వర్గాలకి, మధ్యతరగతి వారికి, పేద ప్రజలకి ఈ వాటర్ తీసుకునేటువంటి లెవెల్స్లో తేడా ఉంది అనేటువంటిది ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. పోర్టో అలెగ్రే అనేటువంటి దాని గురించి ఇచ్చారు, అది చూద్దాం. పోర్టో అలెగ్రే అనేటువంటిది బ్రెజిల్ దేశంలో ఒక నగరం. సో ఈ నగరంలో చాలా మంది పేదలు ఉన్నప్పటికీ ప్రపంచంలో ఇతర నగరాలతో పోలిస్తే శిశు మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉందట. ఎందుకని? అక్కడ ఏం జరిగింది అనేటువంటి దాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నగర నీటి సరఫరా విభాగం శుద్ధమైనటువంటి త్రాగునీటి సార్వత్రిక అందుబాటును అందించింది. అందరికీ అందుబాటులో వాటర్ని అందించింది. అలాగే శిశు మరణాల సంఖ్య తక్కువగా ఉండటానికి ఇది ప్రధానమైన కారణంగా మారింది. సగటు ధర, నీటి యొక్క సగటు ధర ఎలా ఉంటుందంట? చాలా తక్కువగా ఉంటుందంట. అలాగే ఈ ప్రాథమిక ధరలో పేదల నుంచి సగం మాత్రమే వసూలు చేస్తారు. అంటే డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచేమో ఎక్కువ తీసుకుంటారు, మధ్య ఆదాయ వర్గాల దగ్గర 75% తీసుకుంటే మరి పేద వర్గాల దగ్గర 25% అమౌంట్ మాత్రమే తీసుకుంటారు అనమాట. సో దానివల్ల డిపార్ట్మెంట్కు లభించినటువంటి లాభం ఏమైతే ఉందో ఇది నీటి సరఫరాను మెరుగుపరచడానికి ఉపయోగించబడుతుంది. జలవనరుల శాఖ పనితీరు పారదర్శకంగా ఉంటుంది. సో ఎప్పుడైతే మరి ఈ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది కరెక్ట్గా జరుగుతుందో ఆ దేశం, ఆ రాష్ట్రం, ఆ నగరం ఖచ్చితంగా ఎటువంటి శిశు మరణాలు లేకుండా అందరూ ఆరోగ్యంగా, అందరూ సుభిక్షంగా ఉంటారని చెప్పడానికి ఉదాహరణగా మనకి పోర్టో అలెగ్రే అనేటువంటి బ్రెజిల్లో ఉన్నటువంటి ఒక నగరాన్ని గురించి ఇక్కడ ఉదాహరించడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే, మరి ప్రభుత్వం అన్ని చోట్ల ఈ నీటిని ఖచ్చితంగా ప్రజలందరికీ సరఫరా చేయాలంటే మరి ఒక డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేటువంటిది ఉండాలి. అంటే వాటర్ ట్యాంకర్స్ కొనటము, ఆ ట్యాంకర్స్ ద్వారా అన్ని చోట్లకి సప్లై చేయడం లాంటివి చేయాలి. మరి ప్రభుత్వమే అన్ని ట్యాంకర్స్ని కొని మెయింటైన్ చేయలేదు కాబట్టి ఇక్కడ నీటి రవాణా పంపిణీకి ప్రైవేట్ కంపెనీలకు కొంతవరకు అనుమతినిస్తుంది. అలాగే ప్రభుత్వ నీటి సరఫరా విభాగం ప్రైవేట్ నీటి ట్యాంకర్లకు ధర నిర్ణయించి ప్రైవేట్ వ్యక్తులకు అనుమతి ఇచ్చింది. దీన్నే కాంట్రాక్ట్ పద్ధతి అని పిలుస్తారు. ముంబై సబర్బన్ రైల్వే అనేటువంటిది ఏమైతే ఉందో బాగా పనిచేసే ప్రజా రవాణా వ్యవస్థ. ఇందాక మనం ఢిల్లీ మెట్రో గురించి చెప్పుకున్నాం. ఇక్కడ ముంబైలో ఉన్నటువంటి సబర్బన్ రైల్వే, ఓకేనా, ఇదేంటి అంటే ప్రపంచంలోనే అత్యంత రద్దీ మార్గం. ఎందువల్ల? ప్రతిరోజు 65 లక్షల మంది ప్రయాణికులను తీసుకుపోతుందట. మరి 300 కిలోమీటర్లకు పైగా దూరం విస్తరించినటువంటి ఈ లోకల్ ట్రైన్స్ ఏమైతే ముంబైకి దూరంగా నివసించేవారు నగరంలో పనిచేసుకునే వెసులుబాటును కల్పించింది. ముంబై నగరంలో ఉండాలంటే చాలా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. అందువలన వాళ్ళు ముంబైకి చాలా దూరంలో నివసిస్తారు. అలాగే ఉదయాన్నే వచ్చి పని చేసుకుని మళ్ళీ వాళ్ళు సాయంత్రం వెళ్ళిపోతూ ఉంటారు. మరి అందువల్ల అంటే వాళ్ళకి ఆ రవాణా అనేటువంటిది చాలా ఈజీగా ఉండాలి, తక్కువ ఖర్చుతో అయిపోవాలి. అంటే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఏది అంటే ఈ ముంబై సబర్బన్ రైల్వే. సో అందువల్ల అత్యధికమైనటువంటి ఆదాయాన్ని గడిస్తుంది. అలాగే ప్రపంచంలోనే అత్యంత రద్దీ మార్గం కూడా ఈ ముంబై సబర్బన్ రైల్వే. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే, మా కోసం మరుగుదొడ్ల వాళ్ళు ఆశ్చర్యంతో అరిచారు. మేము మా కాలకృత్యాలను బహిరంగంగా నిర్వహిస్తాం, మరుగుదొడ్లు మీలాంటి పెద్దల కోసం అన్నారట. ఎవరు? అంటరాని వారి మనోవేదనలను వివరిస్తున్నటువంటి మహాత్మా గాంధీ గారు రాజ్కోట్లో పారిశుధ్య కమిటీ 1896లో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాటలు అన్నమాట. అంటే మాకు
మరి అలాంటి టాయిలెట్స్ లాంటి ఫెసిలిటీస్ ఏం అవసరం లేదండి, అవన్నీ మీలాంటి పెద్దవాళ్ళ కోసం అన్నారట. సో అంటే చూసుకోండి భారతదేశంలో ఆ టైంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ప్రజల్లో. సో ఇక్కడ మనం చూసుకుంటే నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల నివారణకు సురక్షితమైన త్రాగునీటితో పాటు పారిశుధ్యం కూడా ఖచ్చితంగా ఉండాలి. అయితే 2011 అధికారిక గణాంకాల ప్రకారం భారతదేశంలోని 87% కుటుంబాలకు త్రాగునీరు, దాదాపు 53% మందికి పారిశుద్ధ్య సౌకర్యం అంటే వాళ్ళు ఉండే ప్లేస్ లో మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయట. అంటే మరి మిగిలిన వారికి లేవనేగా అర్థం. సో అంటే ఇంకా పారిశుధ్యం విషయంలో, త్రాగునీరు విషయంలో భారతదేశం వెనకబడే ఉంది. అయితే ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం. కానీ ఇప్పుడు ప్రెసెంట్ 2024. సో ఎంతో కొంత మెరుగుపడే ఉంటుంది, కానీ ఆ శాతాలు మనకి ఇంకా బయటకి రాలేదు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఒక చిన్న సంస్థ గురించి ఇచ్చారు, సులభ్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ గురించి ఇచ్చారు. ఓకేనా. సో ఒకసారి దీని గురించి చూసుకుంటే సులభ్ అనేటువంటి ఈ సంస్థని, ఈ స్వచ్ఛంద సంస్థని బిందేశ్వర్ పాఠక్ 1970లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. 74 నుంచి ఈయన బహిరంగ మరుగుదొడ్లు అలాగే బహిరంగ మూత్రశాలలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిర్మాణం చేయడం జరిగింది. అలాగే మరి 2019లో ఈయన చేస్తున్నటువంటి సేవలు గుర్తించి అక్షయ పాత్ర అనేటువంటి స్వచ్ఛంద సంస్థకి అలాగే ఈ సులభ్ ఇంటర్నేషనల్ రెండింటికి సంయుక్తంగా గాంధీ శాంతి బహుమతి లభించింది. ఓకేనా. సో ఇక్కడ బిందేశ్వర్ పాఠక్ కి ఇంకొక పేరేంటి అంటే టాయిలెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. టాయిలెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే బిందేశ్వర్ పాఠక్. ఈయనే సులభ్ ఇంటర్నేషనల్ ని స్టార్ట్ చేశారు. మరి అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది చూద్దాం ఒకసారి. సులభ్ అనే స్వచ్ఛంద సంస్థ భారతదేశంలో అల్ప కులాలు అల్పాదాయ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి పారిశుధ్య సమస్యల పరిష్కారానికి దాదాపు 5 దశాబ్దాలుగా కృషి చేస్తుంది. ఇది 8500 కంటే ఎక్కువ సామాజిక మరుగుదొడ్డి భవనాలు, 1.5 మిలియన్ నివాస ప్రాంగణంలో మరుగుదొడ్లు నిర్మించింది. తద్వారా 20 మిలియన్ల మందికి పారిశుధ్యం అందుబాటులోకి వచ్చింది. సులభ్ సౌకర్యాలను వినియోగించుకుంటున్న వారిలో ఎక్కువ మంది పేద శ్రామిక వర్గాలకు చెందిన వారే. మనం అన్ని చోట్ల చూస్తూ ఉంటాం ఈ సులభ్ కాంప్లెక్స్లు. ఇవన్నీ కూడా బిందేశ్వర్ పాఠక్ గారికి వచ్చినటువంటి ఒక ఐడియా అన్నమాట. ఎందుకని బహిరంగంగా మల విసర్జన మూత్ర విసర్జన చేయాలి, మనం కొంత ఫౌండేషన్ రూపంలో మనం సంపాదించిన దాంట్లో దీన్ని పెట్టుబడి పెడదామని చెప్పేసి ఆయన యొక్క ఫ్రెండ్స్ ద్వారా ఆయన ఫస్ట్ దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అది క్లిక్ అయిన తర్వాత మొత్తం భారతదేశం అంతటా ఈ సులభ్ ఇంటర్నేషనల్ ని విస్తరించడం జరిగిందనమాట. సో ఇక్కడ ప్రభుత్వ నిధులతో మరుగుదొడ్డి భవనాలను నిర్మించేందుకు సులభ్ సంస్థ మున్సిపాలిటీలు లేదా ఇతర స్థానిక అధికారాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నది. అలాగే ఈ సేవలను ఏర్పాటు చేయడానికి స్థానిక అధికారులు భూమి నిధులను ఈ సంస్థకు అందజేస్తారు. అంటే కార్పొరేషన్ లో కావచ్చు, మున్సిపాలిటీల్లో కావచ్చు, మరి కొంత భూమిని మరి గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తుంది. అక్కడ వాళ్ళ కొంత అమౌంట్ కూడా ఇస్తారు ప్రభుత్వం. దాంతో వీళ్ళు దాన్ని మొత్తం నిర్మాణం చేసి అక్కడ ఒక పర్సన్ పెట్టి మరి దాన్ని క్లీన్ చేయడానికి కావాలి, మరి స్కావెంజింగ్ చేయడానికి కావాలి, వాటర్ ఫెసిలిటీ కావాలి, మరి కరెంటు బిల్లు, ఇలాంటివన్నీ కూడా చాలా ఉంటాయి. అయినప్పటికీ అవన్నీ కూడా ఎలా తీసుకుంటారు అంటే నిర్వహణ ఖర్చులు కొన్నిసార్లు వినియోగదారుల నుంచి వసూలు చేసే ఛార్జీల ద్వారా నిధులు సమకూరుతాయి. అంటే ఎవరైతే టాయిలెట్ యూజ్ చేసినా, వాష్రూమ్ యూజ్ చేసినా కూడా మరి వాళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ కలెక్ట్ చేస్తారు. సో ఆ అమౌంట్ ద్వారానే ఈ మరుగుదొడ్ల యొక్క నిర్వహణ ఛార్జీలు అనేటువంటివి దాని ద్వారానే సమకూరుతాయి అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే 2001 భారత జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ గృహాల విద్యుదీకరణ 44% మాత్రమే ఉందంట. దాదాపు 78 మిలియన్ల కుటుంబాలు ఇప్పటికి కూడా అంధకారంలో ఉన్నాయి అంటున్నారు. ఇది 2001 జనాభా లెక్కల ప్రకారం. దాని తర్వాత 2011, 2021 జరగాలి కానీ జరగలేదు. ఇది 2024 కానీ ఇంత పర్సెంట్ అయితే లేదు. అయితే మొత్తానికి అయితే ఇంకా కొంతమంది అంధకారంలో ఉన్నారనేటువంటి వాట మాత్రం వాస్తవం. ఓకేనా. సో ఇది ఈ పాఠానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వర్మ క్లాస్ రూమ్ ని. ఉంటాను, మీ సురేష్ కుమార్ వర్మ.